హలో అండి. వెల్కమ్ టు ఐకన్ పొలిటిక్స్. అందరికీ సాదర స్వాగతం. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాస్ గారు. నమస్కారం కార్తిక్ గారు. సార్, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. తెలంగాణ సమయంలోనే అసలు హైటెక్ సిటీ ఆ ప్రాంతాల్లో ఉద్యమం జరగలేదు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినంత మాత్రాన మేము అక్కడ హైటెక్ సిటీ ప్రాంగణంలో ర్యాలీలకు అనుమతిస్తామా అని. కానీ నాకు బాగా గుర్తు, ఆ టైంలో ఈ లింగంపల్లి, మియాపూరు, హైటెక్ సిటీ ఇక్కడ కూడా గులాబీ జెండాలు బాగా తిరిగాయి. శుభ్రంగా వాళ్ళ కార్యకర్తలు మొత్తం ర్యాలీలు అవి కూడా బాగా చేశారు. అంటే జనాలు మన ఆంధ్రప్రదేశ్ మంత్రుల భాష చెప్పాలంటే వెరిపప్పలు అనుకుంటున్నారా ఈయన కూడా? జనాలు గుర్తుండదు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి చెప్పండి సార్. అంటే ఇక్కడ ఉద్యమాలు ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదని ఎవరు నిర్ణయించలేరండి. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని చోట్ల చేశారు. 24 గంటలు, 48 గంటల బంద్, 72 గంటల బంద్, రోడ్ల మీద వంట వార్పు, ఇవన్నీ చేశారు. హైదరాబాద్ అంతా బంద్ అంటే 48 గంటలు, 72 గంటలు అంటే ఐటీ కార్యాలయాలు ఏమైనా పనిచేస్తాయా? కాబట్టి ఆయన అంత లోతుకి వెళ్ళక తెలంగాణ ఉద్యమాలు లాక్కు రావాల్సిన పని లేదు. ఇప్పుడు బేసిక్గా టిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు, ఇవాళ వాళ్ళు తెలంగాణ వాదం గురించి మాట్లాడడానికి వాళ్ళ హక్కు కోల్పోయారు. ఎందుకంటే ఆ లింక్ కట్ చేసుకున్నారు వాళ్ళే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది తెలంగాణ సాకారం వరకు, తెలంగాణ సాధన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా అది ముగిసిన అధ్యాయం అండి. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాగా రెండు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలు అయినాయి. హాయిగా ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. కానీ ఆంధ్రాలో మటుకు ఒక అరాచక పాలన నడుస్తుంది అనేటువంటిది ఇప్పుడు సమస్య. అప్రజాస్వామికం, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయనేటువంటిది ఇప్పుడున్న సమస్య. కొన్ని తెలంగాణలో అలాంటిది ఏమైనా జరగట్లేదా అంటే తెలంగాణలో వీళ్ళే తక్కువ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోతాదుమే కొంచెం తక్కువ మోతాదు, కానీ వీళ్ళు కూడా ఉక్కుపాదమే. నిరసన గళాలని, నిరసన స్వరాలని, ఆ గొంతులన్నీ నొక్కారండి. మందకృష్ణ మాదిగ గారిని అడిగితే చెప్తారు, ఈ 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లీడర్స్ అడిగితే చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు, ఏ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు. ఉత్తుత్తి ఫైట్ చేసుకుంటున్న బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి. ఇక్కడ కేసీఆర్ గారు మాటల్లో ఏం ధ్వనించిందంటే, లోకేష్ గారు మా మాట్లాడాడు అని చెప్పాడు. మరి వీళ్ళు ఇదిగో బాగా అలవాటు అయిపోయింది. అంటే హరికృష్ణ గారు చనిపోయినాడు, మమ్మల్ని పొత్తుకు రమ్మన్నారు వీళ్ళు, మేము ఇలాంటి కాడ ఈ మాటలు ఏంటి అన్నాం మేము అనే వాళ్ళ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇవాళ మళ్ళీ లోకేష్ ఫోన్ చేసి అడిగాడు. లోకేష్ అడుగుంటాడు, డెఫినెట్గా అడుగుతాడు, నీకేంటి అభ్యంతరం, నిరసనలు చేస్తే ఇంటికి ఉక్కుపాదం నొక్కుతా వేస్తున్నారని చెప్పి అడుగుంటాడు. అది రెండు పార్టీలకు సంబంధించింది ఏంటంటే, మరి ఈయన కవిత గారిని అరెస్ట్ చేస్తారు, నోటీసులు వచ్చి విచారణ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఢిల్లీ ఆగేసుకుంటే ఎందుకు వెళ్ళిపోయారు? అలాగే ఏకంగా కేసీఆర్ గారే నిరసన వ్యక్తం చేసాడు కదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు జరిగితే ఇక్కడ ప్రదర్శన చేస్తారు, ఇంకో చోట ఏదైనా జరిగితే ఇక్కడ ప్రదర్శన చేస్తారు. ఇవన్నీ అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇది ఉద్దేశం ఇక్కడ యాతావాత తేలింది ఏంటంటే, కేటీఆర్ గారికి ఆయన స్వేచ్ఛ ఉంది, ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఆయన ఎవ్వరూ డినై చేయరు. ఎస్, ఓపెన్ గా చెప్పారు, మీరు మీ మనసులో ఉద్దేశాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు. డైరెక్ట్ గా కూడా చెప్పేది ఇంకా సంతోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి చర్యను మేము సమర్థిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పండి, ఎవరు కాదంటారు? మీరు చెప్పింది అన్యాపదేశంగా అలాగే ఉంది, ఇది గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఇక్కడ మీరేమో ఆలోచిస్తున్నారంటే, ఎవరైనా ఏం ఆలోచిస్తున్నారంటే, ఒక సామాజిక వర్గం గురించి, పెద్దగా లీడర్లు లేని క్యాడర్ మాత్రమే ఉన్న ఒక పార్టీ ఓట్లు గురించి, ఇది ఎలాగా మాకు ట్రాన్స్ఫర్ అయినాయి, మా 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 వైపే ఉన్నారు వీళ్ళంతా అనుకుని ఒక ఓట్ల రాజకీయంలో కూడా వాళ్ళు తెగింపుగానే ఉన్నాడు కేటీఆర్ గారు. ఇది అంత అల్లాటప్ప విషయం కాదు, అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో గత 4.5 ఏళ్లలో రెండు చాలా తీవ్రమైన సంఘటనలు జరిగినాయి. ఏంటంటే, ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి మిసెస్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక తెలుగు వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపిన లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారి మిసెస్, ఆవిడ్ని నిండు సభలో అవమానించారు, కించపరిచారు, దారుణంగా హేళన చేశారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా దుఃఖించాడు. ఇది
మొత్తం తెలుగు వారు అందరినీ కలిచివేసిందండి ఇది. కొంతమంది పైశాచిక ప్రభుత్వం ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఆనందిస్తారు. వాళ్ళ పనే అది, వాళ్ళకి అదే మిఠాయి, ఆ సాటిస్ఫాక్షన్. ఓ పైశాచికం ఆనందం వాళ్ళకి ఉంటుంది డెఫినెట్ గా. ఏదైనా వాళ్ళు హింసించి ఆనందం పొందుతారు. అది వాళ్ళు విడిచిపెడితే మిగతా సమాజం అంతా సభ్య సమాజం కానీ రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూలత లేని వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడ్డారు. దాని తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఇక్కడ ఆయన ఏ తప్పు చేయలేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయన పేరు ఎఫ్ఐఆర్ లేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అరెస్టుల విషయంలో. మిగతా విషయాల్లో కూడా ఆయన వేధించడానికి అరెస్ట్ చేశారనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. అంటే వేధించడానికి అరెస్ట్ చేశారనేది స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఈ ఈ ఘటనకు కారకులైన వాళ్ళు ఎవరైతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతుగా ఉన్నారో వాళ్ళు రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే. చాలా మంది చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఎస్, కరెక్టే. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది పొలిటికల్ సూసైడే. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన చేసేసుకున్నాడు. ఆయనకు అనుమానం ఏంటంటే పురుగుల మందు తాగితే చనిపోరని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి డౌట్ ఉందనుకో, వెంటనే ఉరి కూడా వేసుకుంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని. అలాగే ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఇప్పుడు లోకేష్ గారు అరెస్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాడంటే సేమ్ ఇదే ప్రొసీజర్. ఇక దీన్ని ఇలాంటి అనైతిక అప్రజాస్వామిక రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేస్తూ ఇటువంటి ప్రాథమిక హక్కులు, మానవ హక్కులను హరిస్తున్న ఇటువంటి ఈ చర్యల వల్ల వీళ్ళకి మద్దతుగా ఉన్న కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు బావిలో దూకినట్టే. ఇది ఇంకా వీళ్ళకి అర్థం అవ్వలేదు అనుకుంటాను కేటీఆర్ గారికి. వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ పబ్లిక్, మేము చెప్తాను చూడండి, ఏ సెక్షన్స్ రేపొద్దున్న ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తాయో. తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలు ఇంకా మిగిలి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. అంతకు మించి తెలుగుదేశం పార్టీకి 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఓట్లు వేసిన ఓటర్లు ఉన్నారు. వాళ్ళు గత ఎన్నికల్లో వాళ్ళు తమ ఉద్దేశాలని, తమ ఓటుని వేరే వాళ్ళకి వేసి ఉండొచ్చు. కానీ ఈసారి వాళ్ళందరూ కూడా తమ ఉనికిని చాటుకోదలుచుకున్నారు. తమ బాధని ఎవరైతే తమకు బాసటగా నిలబడ్డారో, తమ ఓదార్చారో వాళ్ళకే వెచ్చించదలుచుకున్నారు వాళ్ళ ఓటుని. అలాగే వాళ్ళని ఎగతాళి చేసిన, వాళ్ళ నాయకులను ఎగతాళి చేసిన, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి బుద్ధి చెప్పదలుచుకున్నారు. ఇది ఇంకొకటి సామాజిక వర్గ పరంగా కూడా ఆయన దెబ్బ తగలపోతుంది. ప్రధానమైన సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి బేసిక్ గా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ అనే బీసీలు, వెనకబడిన వర్గాలకు వేదిక తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు నమ్ముతారు, నేను నమ్ముతాను, ప్రజలందరూ నమ్ముతారు. అటువంటి పార్టీకి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి ఎలా జరిగిందంటే బలహీన వర్గాల్లో 80-70-80% మంది చాలా హతాశులు అయ్యారు, హర్ట్ అయిపోయారు. వీళ్ళందరూ రేపొద్దున్న తెలంగాణ, ఇప్పుడు తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఈ రాజకీయ నాయకులు తలరాతలు రాయదలుచుకున్నారు వాళ్ళంతా. తెలంగాణలో చాలా మంది 30%, 30 ఓట్లు, 30 సీట్లు లేదా 35 సీట్లు అన్నారు కదా, దాదాపు 40 సీట్లు ఇవాళకి స్ట్రాంగ్. 5,000 నుంచి 40,000, 50,000 ఓటు బ్యాంక్ ఉంది ఇవన్నీ కలుపుకుంటే. దీనికి తోడు ఇప్పుడు జనసేన కలిసింది, కమ్యూనిస్టులు కూడా కలుస్తారు. ఇంతమంది కలిసిన తర్వాత వీళ్ళు డెఫినెట్ గా వీళ్ళందరూ అనుకుని పోటీ చేస్తే వాళ్ళ క్యాండిడేట్, సపోజ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అభ్యర్థి నిలబడితే అతను బలవంతుడు అనుకుంటే అతను గెలిపించడానికి ట్రై చేస్తారు. బహుముఖ పోటీ కాబట్టి తప్పకుండా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అభ్యర్థి గెలవడం, ఇక్కడ ఇంకెవరు బలంగా ఉన్నారు అనుకుంటే ఏ కాంగ్రెస్ కు మొగ్గుంటే ఏకపక్షంగా కాంగ్రెస్ వేసేస్తారు. ఇది కాంగ్రెస్ స్పందించలేదు కదా పెద్దగా, అంటే డెఫినెట్ గా వాళ్ళు స్పందించకపోయినా బాధపడరు. వీళ్ళు ఒక్కొక్కసారి ఓటర్ల ఆలోచన ఎలా ఉంటుందంటే పలానా వాళ్ళు గెలిపించాలనుకుంటారు, ఒక్కోసారి పలానా వాళ్ళు ఓడించాలనుకుంటారు. ఇప్పుడు టిఆర్ఎస్ ని గెలిపించాలనుకున్నప్పుడు అందరూ కూడా టిఆర్ఎస్ వైపు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు లేదు, అందరూ కలిశారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ ని ఓడించాలనుకుంటున్నారు, టిఆర్ఎస్ తో పాటు వాళ్ళ జతగా ఉన్న వాళ్ళు ఓడించాలనుకుంటున్నారు. కాబట్టి గెలిచి కూడా ఎవడో చూడరు, వీళ్ళని ఓడించడమే కాకే పనిచేస్తారు. ఇది జరగబోతుందండి. నిజానికి కేసీఆర్ గారి మీద కోపం, కసి లేదు ఎవరికి. ఒక సెప్టెంబర్ 10, 2023 వరకు కూడా కోపం, కసి ఎవరికి లేదు. డెఫినెట్ గా ఆయా పార్టీల పెర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని బట్టి, ప్రజానీకం ఆలోచన విధానాన్ని బట్టి 2 సార్లు ఉన్నాడు కాబట్టి మూడోసారి ఆయనకు అంత ఈజీగా లేదు. కానీ పూర్తిగా వ్యతిరేకత కూడా ఉందని చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఒక సెక్షన్ కంప్లీట్ గా
ఆయనకి దూరం అవుతుంది. అది పూర్తి చాలా నష్టపోతుంది టీఆర్ఎస్. అంటే వాళ్ళు 100 సీట్లు వస్తాయి గ్యారంటీగా అని నమ్ముతున్నారు. వాళ్ళకి 20 సీట్లు వస్తే చాలా ఎక్కువ. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పార్టీ తుడుచుకుపెట్టిపోద్దండి. నిజామాబాద్, ఖమ్మంలో అయితే కంప్లీట్ క్లీన్ స్వీప్. వాళ్ళు అలా ఆడవాళ్ళు ఉండవు. అలాగే నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, వరంగల్లో అన్ని చోట్ల కూడా దెబ్బతింటుంది. ఎక్కడైతే నల్లరేగడి భూములు ఉన్నాయో, నీటి వసతులు ఉన్నాయో, వ్యవసాయ ఆధారం ఉన్నదో అక్కడ అంతా కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒరేస్తే ఉరే అనేటువంటి దానికి ఇవన్నీ యాడనవుతాయి. రూరల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ఇప్పుడు. అవును సార్. నగరాల్లో బీజేపీ, టీఆర్ఎస్, తర్వాత బీజేపీ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయండి. ఇది వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఇంచేత మరి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలియదు కానీ కేటీఆర్ గారు ఆయన మాటల్లో దొరల దురహంకారం కనిపిస్తూ ఉంది. ప్రజలు దేన్నైనా సహిస్తారు తప్ప దురహంకారాన్ని సహించరు. దానికి తోడు చంద్రబాబు గారికి వాళ్ళకి ఏమైనా అనుబంధం, చంద్రబాబు గారికి కేసీఆర్ గారు సహచరుడు. ఇంత విశ్వాసఘాతకాన్ని కనీసం మానవత్వంతో ఖండించలేని వ్యక్తి పట్ల ప్రజలకు ఏ రకంగా విశ్వాసం ఉంటుందండి? ఎందుకు నమ్మాలి ప్రజలు? కాబట్టి డెఫినెట్ గా టీఆర్ఎస్ కి ఇది అల్టిమేట్ గా, అంటే ఇంకా లోతుగా చర్చించవచ్చు, కానీ అల్టిమేట్ గా టీఆర్ఎస్ కి ఈసారి ఏ రకమైన సెంటిమెంట్లు కానీ ఏమి వర్కౌట్ అవ్వ, సెంటిమెంట్ చేయడానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. ఆంధ్రాలో రాజకీయం చేస్తానంటాడు, మహారాష్ట్రలో చేస్తాను, మహారాష్ట్రలోకి వెళ్ళి మీటింగ్లు పెడతాడు, తెలంగాణలో మాత్రం ఎవరు మాట్లాడకూడదట. ఇది అసలు అసంబద్ధంగా అబ్సర్డ్ థింకింగ్ కదా ఇది. అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్ కదా. దీన్ని అందరూ ఖండిస్తా ఉన్నారు. అసలు సిసలు తెలంగాణ వాదులు అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఎక్కువ ఆంధ్ర ప్రజలను ప్రేమిస్తున్నారు. చంద్రబాబు గారి పట్ల వాళ్ళందరి ధోరణి మారింది. వాళ్ళ వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం, వాళ్ళ కామెంట్లు చూస్తాను. వాళ్ళ అనూహ్యంగా మద్దతు పెరిగింది వాళ్ళందరిలో చంద్రబాబు గారి పట్ల. చాలా ద్వేషిస్తారు వీళ్ళు, చంద్రబాబు గారి పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉంటారు అనుకున్న వాళ్ళందరూ స్పష్టంగా చంద్రబాబు గారు ఇది అప్రజాస్వామికం, ఎప్పుడు ఈయన పరిపాలన ఇంత దుర్మార్గం జరగలేదు అనేటువంటి గుర్తించుకుంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి విషయంలోనూ ఐటీ ఉద్యోగులు అలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు ఆయన చెప్పుకున్నాడు, నేను అభివృద్ధి చేసిన, సైబరాబాద్ నిర్మించిన, రింగ్ రోడ్డు, శంషాబాద్ అని చెప్పుకున్నాడు కదా. ఇటీవల కాలంలో 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఆయన ఏం చెప్పాడంటే, మీరే మాట్లాడాలో నేను ఇంక చెప్పను, మీరే తెలుసుకోండి అని వదిలేశాడు. ఆయన చెప్పడం మానేసిన తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఆయన గురించి. అలాగే ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఈ ఈ దుర్మార్గమైన చర్యలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న సౌలభ్యాన్ని, ఆయన అప్పట్లో ఆయన పరిపాలన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏదైనా సరే చిన్న గీత ముందు పెద్ద గీత లాగా ఒక పనివాడికి గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే, పనికి మాలిన వాడిని చూసినప్పుడు గుర్తింపు వస్తుంది పనివాడికి. అలాగే ఇటువంటి అరాచక పరిపాలన చూసిన తర్వాత సుపరిపాలన అనేటువంటి గుర్తుకొస్తుంది అందరికీ. డెఫినెట్ గా చంద్రబాబు గారు మళ్ళీ ఆయన తన ఇమేజ్ ని ప్రజలు పెంచారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీగా చెప్పుకోవాలంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు రెట్టించిన బలం పెరుగుతూ ఉంటుంది, రెట్టింపు బలం పెరుగుతూ ఉంటుంది. చూసుకోండి కావాలితే 1983లో ఎన్టీ రామారావు గారు గెలిచారు. తక్కువ టైంలో గెలిచి రికార్డు సృష్టించాడు. ఆయన అప్రజాస్వామికంగా దింపేసిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తర్వాత 85లో 83 కంటే మెరుగైన ఫలితాలు వచ్చినాయి. 89లో ఆయన ఓడిపోయాడు ఎన్టీ రామారావు గారు టీడీపీ. 94లో అంతకు మించి అసలు సునామీలా వచ్చింది. తర్వాత 95 ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడు, చంద్రబాబు గారు సీఎం. ఈ రకమైన సంక్షోభం నుంచి పార్టీ రెండుగా చీలింది. లక్ష్మీపార్తో పార్టీ పెట్టింది. రకరకాలుగా చీలిపోతే ఓట్లు అనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుకుని, కార్యకర్తలందరూ ఆయన బాసటగా నిలిస్తే, కార్యకర్తలు కసిగా పనిచేస్తే, అప్పట్లో లక్ష్మీపార్త మీద కోపం, కసిగా పనిచేస్తే పనిచేసే ముఖ్యమంత్రిగా ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు 99 గెలిచాడు. ఆయన గెలటమే కాకుండా ఎన్డీఏ కన్వీనర్ గా వాజ్పేయి గారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాడు ఆయన. 2004లో ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పార్టీలు ఏకమై చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేక, అవినీతి ఆరోపణలు చేయలేక, ఆయన మీద ప్రాంతీయ కులాన్ని, మతాన్ని అన్ని వాడేశారు. ఇంక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన దెబ్బకొట్టారు. 2009లో అనేక కుట్రలు, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేయాలని కుట్రలు చేశాడు. 2009లో కూడా పార్టీ వాడమంటారు. 2014 తర్వాత ఇంత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ అతలాకుతలం అయిపోయి, పార్టీ చరిత్రలో ఎన్నడలేని విధంగా డిపాజిట్లు కూడా కోల్పోయారు ఉప ఎన్నికల్లో.
అలాంటి పరిస్థితుల్లో 2014లో టీడీపీ మళ్ళీ ఘన విజయం సాధించింది. మళ్ళా 2019లో దెబ్బ తగిలింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకం అంతా చూస్తా ఉన్నాం. ఇప్పుడైతే పరాకాష్ట. ఈసారి తెలుగుదేశం పార్టీ తన ప్రత్యర్థులు ఉనికి కూడా లేకుండా చేసేంత విజయం సాధిస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం అండి. మన కళ్ళ ముందు వాస్తవాలు కూడా అలా కనపడతా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా ఆలోచించినప్పుడు దీనివల్ల ఈ ఎఫెక్ట్ వల్ల, చంద్రబాబు గారి ఎఫెక్ట్ వల్ల ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్, వారణాసి, ఇన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారండి. మనందరూ ఆంధ్రలో 5-6 కోట్లు, తెలంగాణలో 4-5 కోట్లు అనుకుంటున్నాం. ఇంకొక 7-8 కోట్లు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది బయట ఉన్నారు. ఈ ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ ఇది తప్పు అంటున్నారు. అనూహ్యంగా చంద్రబాబు గారు మద్దతు పెడుతుంది. డెఫినెట్ గా పూర్తిగా 100% మద్దతు లేకపోవచ్చు. 60-70% మంది చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. ఇది రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్న పాలక పక్షానికి చాలా ఆసనిపాతంలో తగలబోతుంది. దీని ఎఫెక్ట్, దీని సెగ తెలంగాణలో తగులుతుంది, కేంద్రంలో ఉన్న మోడీ గారు కూడా తగులుతుంది. ఇది వాళ్ళు ఇక వెనక్కి వెళ్ళలేనంతగా ముందుకెళ్ళిపోయారు. డామేజ్ కంట్రోల్ చేసుకోగలరు తప్ప మొత్తానికి అయితే డామేజ్ ని కంప్లీట్ గా ఈ తప్పును తప్పించుకోలేరు. దీని నుంచి తప్పించుకోలేరు. కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆ కంట్రోల్ చేసుకోవడం అంటే కారణం అంటే ఏంటంటే కనీసం మాట వరుసకన్నా ఖండించి ప్రజల నిరసనని గౌరవించాలి. అది గౌరవించినప్పుడు మరింతగా పెరుగుతుంది. దాని ఫలితం ఇన్స్టెంట్ గా ఎవడెదురుగా ఉన్నట్టు ఆడు బలవుతాడు. ఇదండి పరిస్థితి. ఓకే. ఓకే సార్. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. కానీ నేను ఒకటి మాత్రం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సకల జనుల సమ్మె అప్పుడు ఐటీ కంపెనీలన్నీ కూడా మూకుమ్మడిగా సెలవులు ప్రకటించాయి. నేను అప్పుడు ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను. ఆ తర్వాత సకల జనుల సమ్మె తర్వాత ఆ సెలవుకి ప్రత్యామ్నాయంగా శనివారాలు, ఆదివారాలు కూడా పనిచేశాం సార్. కేటీఆర్ గారు నిజంగా ప్రజలు బుజ్జిగనలు అనుకుంటున్నారేమో. చూద్దాం మన ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో. ధన్యవాదాలు.